గంగా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా శిక్షతో పాటు బండ్ల గణేష్ కు 95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటుగా 95 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువిచ్చింది కోర్టు. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన జట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఇచ్చిన ₹1 కోటి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు బండ్ల గణేష్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ కు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమా కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు ₹15,86,000 జరిమానా కూడా విధించింది. ₹25 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక ఎన్టీఆర్, కాజల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు.